సార్ ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం. కాదు ఇంకా ఏదంటే ఇప్పుడు శ్రీరెడ్డి గురించి కూడా అంటే మనం పోసాని గురించి మాట్లాడారు. సో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది చిరంజీవి గారి గురించి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న తమ్ముడు సపోర్ట్ చేశారు. ఒక మంచి వ్యక్తి కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని మాట్లాడిన పరిస్థితి. సో జుగుప్సాకరంగా అది అసలు ఆ మగవాళ్ళు కూడా వినటువంటి రీతిలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అది చాలా ఇబ్బంది పడుతున్నారు కూటమి సభ్యులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, చాలా మంది ప్రజలు కూడా అరే ఇలాంటి మాటలు అంత పెద్ద ఆయన అంటుంది ఏంటి అనేది. సరే మన చర్చలో మీరు కూడా అన్నారు ఆడ గురించి మాట్లాడడం పెద్ద వేస్ట్ అన్నట్టుగా కూడా మేము పెద్దగా చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చెప్తారు ఫైనల్గా సార్? ఇప్పుడు ప్రభుత్వం జూన్ 4వ తారీఖు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టాల్సినటువంటి పథకాలతో మేనిఫెస్టోతో పాటు రెండో తిరుమల అని చెప్పాను. అంటే ఇది చర్చ అయినా దారుణం జరుగుతుంది, అది కూడా చెప్పేవాడు నేను. తిరుమల కొండ మీద ఉండేటువంటి పరిస్థితుల్ని దృష్టి పెట్టాలి, ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టాలి. మూడోది వెంటనే దృష్టి పెట్టాల్సింది సార్, జూన్ 4వ తారీఖు నుంచి ఎవరైతే డబ్బులు తీసుకొని టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన ఎవరి చేత అయితే డబ్బులు ఇచ్చి బూతులు తిట్టిస్తున్నారో, ఎవరైతే ఒక ఆడమనిషి కదా తిరిగి మనం ఆడమనిషిని అంటే ఇంకా తప్పుని సంస్కారంగా యువతల పార్టీ వాళ్ళు ఆగిపోతున్నారో, ఎవరైతే ఇద్దరు ముగ్గురికి డబ్బులు ఇచ్చి ఈ పోసాన్ లాంటి నా కొడుకుని, శ్రీరెడ్డి లాంటి మొండని, వాడెవడో పంచప్రభాకర్ అంట అలాంటి నా కొడకల్ని వాళ్ళు మాట్లాడారని మనం కూడా నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడండి, మీరు మొరగండి. కేవలం మీ అన్న అధికారంలో ఉన్నాడు కాబట్టే మీకు ఈ అహంకారం వచ్చింది. ఇప్పుడు పోసల కృష్ణమూర్తి గన్మ్యాన్లు ఎందుకు? వాడికి ఎక్కడి నుంచి వచ్చే మైహోం పూజలు 3 ప్లాట్లు? వాడు ఎందుకు అంత చిరంజీవి గారిని వేసుకుంటున్నాడు? వాడు ఎందుకు చిరంజీవి గారు దండం పెడుతుంటే వీడియో తీశాడు? చెప్పండి. ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నటువంటి వైఎస్ఆర్సీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళ మీద లోకేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వెంటనే మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, వెంటనే చర్య తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తిత్వం కాదు మనకు కావాల్సింది. వెంటనే వాళ్ళ మీద అరెస్టులు పంపించాలి, వాళ్ళని బరబరబర లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో వేయాలి. ఇంకెవడైనా ఎవరితో అయినా మాట్లాడాలి అంటే ఈ గతి పడుతుంది. ఎవరైతే డబ్బులు ఇచ్చి గన్మ్యాన్లు పెట్టి చెన్నైలో ఒకదాన్ని అమెరికాలో పెట్టి డబ్బులు ఇచ్చున్నా ఈ గజ్జె కుక్కల్ని జూన్ 4వ తారీఖు తర్వాత మొరవనీయకుండా చేయకపోతే ఈ 3 ప్రభుత్వాలు ఇంకా జీవితంలో కనబడవు. నేను చెప్తున్నా ఒక అభిమానిగా, నాకు ఒక తల్లి ఉంది, నాకు ఒక చెల్లి ఉంది. 3 ప్రభుత్వాలు వీటి మీద కానీ దృష్టి పెట్టకపోతే మీరు పథకాల్లో అయినా కొంచెం లోపం ఉన్న పర్వాలేదు. జనాలకి ఎదుటోళ్ళ అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని అందరూ యూట్యూబ్ వాడుతున్నారు. ఇలాంటి గలీజ పదాలని పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టారు, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని తిట్టారు. ఫస్ట్ మీరు దృష్టి పెట్టాల్సిందే ఫస్ట్ పథకమే ఇలా బతుకుల మీద సంతకం పెట్టండి లోకేష్ బాబు గారు. ఫస్ట్ సంతకమే వీడెవడైతే నా కొడుకున్నాడో పంచప్రభాకర్ అంట వాడి మీద ఈ ముండ చెన్నైలో ఉంటుంది, దీని మీద ఈ ముండ నా కొడుకు పోసాని మీద మీరు వెంటనే జులుం ప్రదర్శించకపోతే వాళ్ళు పడ్డ బాధకి, వాళ్ళు అవమానించిన విధానానికి, అక్కలి చెల్లిని తిట్టించుకున్న దానికే మీరు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? పానీలే మనం గెలిచిపోయినాం జరిగింది అని మాత్రం అనబాకండి. దెబ్బకు దెబ్బ తీయాలా? రెడ్ బుక్ లో రాసుకుంటున్నారు. రెడ్ బుక్ నిండిపోయి ఇంకోటి ఓపెన్ చేసాం. ఒక్కొక్కడికి